నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. తమిళనాడులో 49 నిరీక్షణకు తెరదించుతూ వెండితెర వేల్పు తలపతి విజయ్ సంచలనం సృష్టించాడు. అది 1977 ఎంజి రామచంద్రన్ ఎంజీఆర్ సృష్టించిన ప్రభంజనం. తరువాత నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్న తొలి సినీ నటుడిగా విజయ్ హిస్టరీని రీరైట్ చేయబోతున్నాడు. కేవలం 2 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసిన తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ ఇవాళ అసెంబ్లీలో 100కు పైగా స్థానాలు కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతూ ఉండడం రాజకీయ విశ్లేషకులను సైతం షాక్కి గురి చేస్తోంది. విజయ్ పొలిటికల్ ప్రస్థానం, అవును, విజయ్ రాజకీయ ప్రస్థానం ఒక్క రోజులో మొదలైంది కాదు. 2009లోని అభిమాన సంఘాలను విజయ్ మక్కల్ ఈయకంగా మార్చి క్షేత్రస్థాయిలో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యాడు. చదువు, ఆరోగ్యం, నిరుద్యోగం లాంటి మౌలిక అంశాలపై దృష్టి పెడుతూని మరోవైపు సినిమాల్లో తన పాత్రల ద్వారా, తన క్యారెక్టర్ కావచ్చు లేకపోతే తన పాత్రల ద్వారా సామాజిక సందేశాలను ఇస్తూ రాజకీయంగా పునాది వేసుకుని ఉన్నాడు. అది 2024 పార్టీని ప్రకటించిన వెంటనే తన కెరియర్ పీక్ స్టేజ్లో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పేసి అందరినీ షాక్ గురి చేసి తనకు రాజకీయాలపై ఉన్న స్పష్టతను, గెలుపుపై ఉన్న నమ్మకాన్ని చాటి చెప్పాడు. ఈ విషయం వెనుక కేవలం సినిమా గ్లామర్ మాత్రమే లేదు. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న డిఎంకే, ఏఐఏడిఎంకే ద్వంద్వాధిపత్యంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను విజయ్ అందిపుచ్చుకుని ఉన్నాడు. ముఖ్యంగా యువతలో ఉన్న అసహనం, అవినీతిపై పోరాటం, పాలనలో పారదర్శకత లాంటి అంశాలను ప్రధాన ఎజెండాగా మార్చుకున్నాడు విజయ్. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ అందుకోకపోయినా ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ ఇప్పుడు అనివార్యమైన శక్తిగా మారాడు. ఎటువంటి పొత్తులు లేకుండా ఒంటరిగా పోరాడి ద్రవిడ రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చేసి కోటపై జెండా ఎగరేయడానికి విజయ్ రెడీ అయ్యాడు. ఇది కేవలం ఒక నటుడి విజయం కాదు, ఒక కొత్త రాజకీయ శకం ఆరంభం.